ముందస్తుగా 1000 కోట్లు 20,000 కోట్లు 1000 కోట్లు వాళ్ళు నిధులు మేము విడుదల చేస్తాం అన్నప్పుడు అందులో కేవలం 550 కోట్లు మాత్రమే రాబట్టుకోగలిగారు. అంటే ఇది కేవలం మన ఎంపీల యొక్క అసమర్థత తప్ప మరొకటి కాదు. పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో చూస్తే కనుక ఉదాహరణకి వాళ్ళ గత 5 ఏళ్ల అంటే 2004 నుంచి 2009 వరకు వాళ్ళ రోడ్లు పాడైపోయినాయని చెప్పేసి 10,000 కోట్లు వాళ్ళు డ్రా చేసుకున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి. అదే సమయంలో మన వాళ్ళు కేవలం 1000 కోట్లు మాత్రమే రాబట్టుకోగలిగారు. పోయిన ఒక్క సంవత్సరం చూస్తే కనుక తమిళనాడు ఎంపీలు అదే రోడ్ల విషయంలో 3,000 కోట్లు నిధులు వాళ్ళు రాబట్టుకోగలిగితే మన వాళ్ళు కేవలం 300 కోట్లు మాత్రమే రాబట్టుకోగలిగారంటే ఇది చాలా అది మన కేంద్రంలో ఉన్న మన ఎంపీలు మన రాష్ట్రం పట్ల చాలా ఉదాసీనంగా ఉన్నారు, నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారు తప్ప మరొకటి కాదు. మరి ఎందుకు వాళ్ళ ఆ విధంగా